గుండెల మీద చెయ్యేసుకొని హానెస్ట్‌గా కామెంట్ చేయండి. ఈ వీడియో పిఠాపురం వర్మ చూస్తారు ఈ కామెంట్స్. పవన్ కళ్యాణ్ కూడా చూస్తారు. ఇద్దరు ఈ కామెంట్ సెక్షన్ చూస్తారు. కాబట్టి అడుగుతున్నా 2029లో పిఠాపురంలో వర్మ, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎమ్మెల్యే టికెట్లుగా పోటీ చేస్తే ఎమ్మెల్యే క్యాండిడేట్స్‌గా ఎవరు గెలుస్తారు? పిఠాపురం ఎమ్మెల్యే ఎవరవుతారు? పవన్ కళ్యాణ్ గెలుస్తారు, వర్మ గెలుస్తారు. ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఈ వీడియోని వర్మ ఓపెన్ చేసి చూస్తారు, కామెంట్స్ అవుతారు. పవన్ కళ్యాణ్ ఓపెన్ చేసి చూస్తారు, కామెంట్స్ అవుతారు. అందుకే అడుగుతున్నా, వాళ్ళకి అర్థమైపోవాలి ప్రజల నాడి ఎట్లా ఉంది అని. మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా పర్లా, బట్ పిఠాపురం నాడి మీకు తెలిసినంతగా మీకు తెలిసిన ఐడియాలో కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గెలుస్తారు, వర్మ గెలుస్తారు పిఠాపురంలో. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక సంచలన వార్త సోషల్ మీడియా వేదికగా విపరీతంగా హల్చల్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ పారిశ్రామికవేత్తగా కూడా పేరు తెచ్చుకున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మని పార్టీ నుంచి పక్కన పెట్టడంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన సరస్వాన్ని దారపోసినటువంటి వర్మకి అధికారంలోకి వచ్చాక సరైన ప్రాధాన్యత దక్కపోవడమే కాకుండా చివరికి పార్టీకి దూరం కావాల్సిన పరిస్థితులు తలెత్తాయని ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీని వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహం ఉందనే ఆరోపణలు రాజకీయ అనుకూల మీడియాలో కూడా ప్రముఖంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. అయితే వర్మలేనా వెనక్కి నెట్టడం వెనక పవన్ వ్యూహకర్తగా ఉన్నారని సోషల్ మీడియాలో భారీ ఎత్తున డిస్కషన్లు నడుస్తున్నాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తనని పార్టీ నుంచి తప్పించారన్న ఆవేదనలో ఉన్న వర్మ కొన్ని గంటలు గడవకముందే పవన్ కళ్యాణ్ అసలు ఊహించిన విధంగా ఒక భారీ షాక్ ఇవ్వబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేలా లేదా ఆయన ప్రాబల్యాన్ని గండికొట్టేలా వర్మ ఒక రహస్య ఆపరేషన్ మొదలుపెట్టవచ్చేమో అనేటువంటి పుకార్లు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. ఇవి ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా వర్మ దగ్గర కొన్ని బలమైన ఆధారాలు ఉన్నాయని, వాటిని బయటపెట్టి పవన్కి కాస్త గట్టి షాక్ ఇవ్వడానికి అవకాశం ఉందంటూ కూడా మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలు ఎంతవరకు నిజమవుతాయి అనేది ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేం. కానీ వర్మ మాత్రం ఈసారి వెనక తగ్గేలా లేరని ఆయన సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మరోవైపు వర్మ తీసుకోబోయేటువంటి అనూహ్య నిర్ణయం వల్ల పిఠాపురం రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెనుమార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టడానికి వర్మ ఒక కొత్త రాజకీయ వేదికను సిద్ధం చేసుకుంటున్నారని, లేదా ఇతర పార్టీల అన్నతో పవన్ వైపు యుద్ధం ప్రకటించే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి వర్మ లాంటి సీనియర్ నేతను దూరం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో టీడీపీకి, ముఖ్యంగా జనసేనకి అక్కడ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా నడుస్తుంది. తనని తరిమేసేలా చేసిన వారికే తిరిగి బుద్ధి చెప్పాలనే కసితో వర్మ ఉన్నారని, ఆ క్రమంలోనే ఆయన వేయబోయేటువంటి తదుపరి అడుగు పవన్ కళ్యాణ్కి ఊపిరి సలపనివ్వకుండా చేస్తుందనే ఆరోపణలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా వర్మ నిజంగానే 24 గంటల్లో పవన్కి షాక్ ఇస్తారా, లేక ఇది కేవలం రాజకీయ ఒత్తిడి కోసం పుట్టిన ఊహాగానమా అనే చర్చ ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికే వర్మ వర్గీయులు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ తీరు మీద విమర్శలు మొదలుపెట్టారు. ఇది రాబోయే తుఫానికి సంకేతమని ఇంకొంతమంది భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన పరపతిని ఉపయోగించి వర్మను పక్కకు తప్పించారనే వార్త ఎంత నిజమో, దానికి ప్రతిగా వర్మ ఇవ్వబోయే షాక్ కూడా అంతే బలంగా ఉంటుందని వర్మ అభిమానులు అంచనా వేస్తున్నారు.